ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఫ్రెండ్స్ నిన్నటి వరకు ఏంటి అంటే ఒక పెద్దాయన వచ్చి మా ఇల్లు గుండాలతో ఉంది బాబు, నాకు ఆ ఇల్లు నేను అమ్ముకొని నా బిడ్డ పెళ్ళి చేయాలి, నువ్వు సహాయం చేయాలి అని అడుగుతాడు ఫ్రెండ్స్. అప్పుడు నేను ఒప్పుకోను అని అంటాడు ఫ్రెండ్స్. కానీ సెంటిమెంట్ డైలాగ్ కొట్టే వరకు వెళ్ళి గుండాలను వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేసేది మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. దానికి ప్రత్యామ్నాయంగా ఆయన డబ్బులు ఇవ్వంగా కామాక్షి మరియు ప్రభావతి చూసి ఏంటి కామాక్షి అంటుంది, ఏంటి ప్రభావతి నీ కొడుకు ఇంత దిగజారాడా అని దెప్పి పొడుస్తుంది ఫ్రెండ్స్. కానీ అసలు జరిగిన విషయం ఏంటో ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. ఆ డబ్బులతోని తీసుకొని వాళ్ళు స్కూటీని తీసుకొని ఇంటికి వచ్చి అందరికీ ఫోన్ చేస్తాడు. అరే డబ్బుడమ్మ, అరే పార్లర్లమ్మ, మీరందరూ బయటికి రండి, తమ్ముళ్ళకు ఫోన్ చేసి అన్నకు ఫోన్ చేసి బయటికి రండి అని చెప్తే అందరు గబగబా బయటకు వస్తారు. ఏం జరిగిందో అని అందరికి ఏంటి అంటే నేను కనబడుతున్నానా, ముందు స్కూటీ కనబడట్లేదా, మీనా కోసం తీసుకొచ్చాను స్కూటీని చూడండి అని అడుగుతూనే అందరూ ఒక్కసారిగా చూసి షాక్ అయి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఏంటిరా ఇలా తీసుకొచ్చావు అంటే, కొట్టు పెడితే ఎవరు నెగలనియట్లేదు కదా నాన్న, అందుకోసమని ఇలా తీసుకొచ్చానంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ అందరూ. వాళ్ళ నాన్న మాత్రం మరీ సంతోషంగా అవుతాడు, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. అయిన తర్వాత అవునా కొంచెం లోపల దెబ్బ తాకుతుంది ఫ్రెండ్స్. దెబ్బ తాకితే కొంచెం అన్కన్వీనియంట్గా ఉంటాడు బాలు. సరేలే, ఈ దెబ్బ అనేది ఈ ఆనందం ముందు తనకి అంతగా కనిపించదు ఫ్రెండ్స్. కానీ వాళ్ళ నాన్న చూసి ఏందిరా ఇదేంటి ఇలా ఎందుకు తాకింది అంటే, కార్ కింద పడుకొని రిపేర్ చేస్తే కారు గీసుకపోయింది నాన్న అని తప్పుగా చెప్తాడు ఫ్రెండ్స్. మీనా లోపలికి తీసుకెళ్ళి అయ్యో అని బాధపడుతూ ఆయింట్మెంట్ రాస్తుంది. ఎందుకు ఇలా జరిగింది అంటే వాళ్ళ తమ్ముడి మీద సెటైర్ వేస్తాడు. అరే నేను అడక తిన్నాను రా బొచ్చ గిరకపోయింది అని సెటైర్లు వేస్తారు. మీనా బాధపడుతూ మందు పెడుతుంది. నా కోసం ఇంత కష్టపడ్డారా అండి అని మీరు మందు పెడుతుంది. అయినా మీనా సరిగ్గా నమ్మదు. ఇంతలోనే వాళ్ళ తల్లి ప్రభావతి వచ్చి, చెప్పురా నీకు ఎక్కడిదిరా నువ్వు రౌడీజం చేసి సంపాదించావు, లేకపోతే నీకు డబ్బులు ఎక్కడిరా, ఏదో ఇంట్లోకి రానిచ్చి నా కొడుకు అని ఆరాధించినందుకు ఇంట్లో పెట్టుకున్నందుకు నువ్వు నా పరువు తీస్తున్నావు కదరా, నువ్వు రౌడీజం చేస్తేనే నీకు డబ్బులు వచ్చినాయిరా అని అంటుంది. లేదమ్మా నేను అలా చేయలేదని ఎంత చెప్పినా అసలు వినదు. అందరూ చాలా కోపంగా ఇట్లా ఘోరంగా చేసావు, చండాలంగా చేసావని అందరూ బాధపడుతూ అందరూ సెటైర్లు ఇస్తూ ఉంటారు. కానీ అసలు నిజమేంటో ఎవరికి తెలియదు. తెలియకపోయినా మనసులో పెట్టుకుంటాడు బాలు. ఇంతలోనే ఒక పెద్దాయన వాళ్ళ ఇంటికి వస్తాడు. వాళ్ళ ఇంటికి వచ్చి, బాబు నువ్వు కార్ స్టాండ్ దగ్గర లేవు, అందుకే మీ ఇల్లు వెతుక్కుంటూ నేను వచ్చాను అని చెప్తాడు ఫ్రెండ్స్. అప్పుడు ప్రభావతి నువ్వు నా ఇంట్లో ఉండొద్దు వెళ్ళిపో అన్న ప్రభావతి ఆ పెద్ద ఆయనను చూసి ఒక్కసారిగా కంగు తింటుంది. ఏంటి ఈ పెద్ద ఆయన ఏంటి ఇలా వస్తున్నాడు అని ఏం పెద్ద ఆయన ఏంటి అని బాలు అంటే, నీకు ఏం లేదు నాయన, నువ్వు స్టాండ్ కాడ లేవు, మీ ఇంటికి వచ్చాను, మొదటి పత్రిక గుడి దగ్గర పెట్టుమని అందరూ అంటే నాకు దేవుళ్ళ నువ్వే సహాయం చేసేవు కాబట్టి నీకే ఇద్దామని వచ్చాను బాలు అని చెప్తాడు. ఇంతలో అందరూ షాక్ గురవుతారు. అసలు నిజం బయట పెడతాడు ఆ పెద్ద ఆయన. నా బిడ్డ పెళ్ళి కావడానికి కారణం బాలువే, అందుకే నాకు దేవుని కన్నా ఎక్కువ సమానం అని చెప్పి ఆ పెద్దాయన చెప్పడంతోనే అందరూ ఒక్కసారిగా షాక్ గురవుతారు. ఇప్పటివరకు అందరు దెప్ప పొడిచిన అందరూ బాలును మెచ్చుకుని ఇలాంటి కొడుకును కానందుకు మీరు చాలా ధన్యం చేసుకున్నారు అని చెప్పేవారికి ప్రభావం. ఏదేమైనప్పటికీ బాలుకు దెబ్బ తాకడం, ఆ పెద్దాయన ఇచ్చిన డబ్బులతోని ఈ స్కూటీ తీసుకురావడం అనేది ఆ ఫ్యామిలీలో ఎంతో కొంత మంచి చెడు రెండు జరిగినాయి ఫ్రెండ్స్. సో ఇలాంటి ఇలాంటి భర్త ఉన్నందుకు చాలా హ్యాపీ మీనా ఫ్రెండ్స్. తెల్లవారి అందరు నిజం తెలుసుకొని తెల్లవారి పూజ చేయించుకొని స్కూటీకి వాళ్ళ అమ్మ నాన్న చేతుల మీదుగా బాలు మీనాకి ఇప్పిస్తాడు ఫ్రెండ్స్. ఇప్పించిన తర్వాత ఆ యొక్క బైక్ పైన మీనాను బాలు రౌండ్స్ వేస్తూ ఉంటారు. దానికి రోహిణి మనోజ్ చాలా ఎంబరైజింగ్గా ఫీల్ అవుతుంటారు. ఇంత పని లేకపోయినా కానీ తీసుకొచ్చాడు బాలు, మీనా కారు కొనిచ్చింది అని వాళ్ళంతా లోపల కుళ్ళుకుంటారు ఫ్రెండ్స్. బాలు మరియు మీనా యొక్క పూలగంప షాప్ పూలగంప స్కూటీ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఆర్డర్స్ పైన మరికొంత ఉపాధి పొందుతూ ఎక్కువ సంపాదించడం మొదలు పెడుతుంది మీనా. చూడాలి మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో. మనం కూడా పూలగంపకి ఆర్డర్ చేసుకుందాం ఫ్రెండ్స్ శ్రావణ మాసంలో.